విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి హైదరాబాద్ నుంచి బంగారు బోనాన్ని సమర్పించారు. హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. బ్రాహ్మణ వీధిలో జమ్మిదొడ్డి నుంచి ప్రారంభమైన బోనం ఊరేగింపు భక్తుల సందడితో సాగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సుమారు 2000 మంది కళాకారులు పాల్గొన్నారు. అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడ దుర్గమ్మ దేవస్థానం జమ్మిదొడ్డి సెంటర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి కూడా బోనాలు సమర్పించేందుకు తెలంగాణ నుంచి రావడం జరిగింది. మనతో పాటు మాట్లాడేందుకు జోగిని ఉన్నారు. చెప్పండి, దాదాపు 16 సంవత్సరాల నుంచి కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఎలా అనిపిస్తా ఉంది? ఇది ఆనవాయితీగా 17 సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ బోనం అమ్మవారికి ప్రతి ఏటా తప్పకుండా ఇక్కడ బంగారు పాత్రలో అమ్మకి నైవేద్యంగా సమర్పించుకోవడము. ఇంద్రకీలాద్రి మీద ఉన్న తల్లి ఎంతో శక్తిమంతురాలు కాబట్టి రాష్ట్రాలు బాగుండాలి, 2 రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని చెప్పే ఉద్దేశంతో సకాలంలో వర్షాలు, పాడి పంట, ఏ కీటకాలు, ఏ రోగాలు రాకుండా అమ్మని ఇక్కడ బంగారు పాత్రలో ఇక్కడ అమ్మకి నైవేద్యం సమర్పించుకోవడం ఇది ఒక ఆనవాయితీగా జరుగుతుందన్నమాట. ఏ ఏట తప్పకుండా ఇక్కడ అమ్మకి బోనం సమర్పించుకోవడం అనేది వస్తుందన్నమాట. దేవాలయం నుంచి వచ్చారు మీరు? దేవాలయం భాగ్యనగర్ నుంచి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ బోనం అనేది జరుగుతుంది. ప్రత్యేకంగా బంగారు మైసమ్మ టెంపుల్ చైర్మన్ మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ సంవత్సరం అనేది ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మకి బోనం చేయడం ఈ సంవత్సరం ఆనవాయితీలో ఈసారి ప్రత్యేకంగా సార్కి వచ్చిందనమాట. అక్కడ దుర్గమ్మ దేవస్థానం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారండి. పర్వాలేదు, బోనంకి ప్రత్యేకమైన పట్టు వస్త్రాలు కానీ అన్ని ఆడపడుచుల ఆవరణలు ఏవైతే ఉంటాయో అమ్మకి బోనము, పట్టు చీర, వడి బియ్యము, పసుపు, కుంకుమ అవన్నీ భాగ్యనగర్ బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి అమ్మకి ఇక్కడ సమర్పించుకోవడం జరుగుతుందండి. చెప్పండి సార్, దాదాపు 16 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నారు. ఎలా? గత 16 సంవత్సరాల నుంచి ఇంద్రకీలాద్రికి ఆనవాయితీగా ఇక్కడ నుంచి బంగారు పాత్రలో అమ్మవారికి భోజనం సమర్పించడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మీరు ఇంతకుముందు అడిగినట్లు ఏర్పాట్లు చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మాకు సపరేట్ క్యూ లైన్ ఇవ్వడం కానీ, మాకు వచ్చిన ఒక రోజు ముందు వస్తే ఉండడానికి వసతి, భోజనాలు అవన్నీ కూడా ఆలయం వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశారు. దానికి చేశారు. సుమారుగా 2000 మంది వచ్చారండి. దానికి చూసుకున్నట్లయితే దాదాపు కూడా 2000 మంది వరకు ఇక్కడికి వచ్చామని చెప్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశామన్నారు. చెప్పండి, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ రోజు బోనాల సందర్భంగా? చెప్పండి సార్, ఎలాంటి ఏర్పాట్లు? మనకు సాంప్రదాయంగా వస్తున్న కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. తప్పకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. వాళ్ళందరికీ కూడా మంచి దర్శనం, ఆశీర్వచనం, బంగారు బోనం తీసుకుంటాం. చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆషాఢ మాస సారే సందర్భంగా? ఇక్కడ ఆషాఢ మాసం సారే, దీంతో పాటుగా మనకి బోనాలు గత 16 సంవత్సరాల నుంచి కూడాను అమ్మవారికి ఈ బోనాలు సమర్పించడం ఆనవాయితీగా ఉన్నది. మొత్తానికి చూసుకున్నట్లయితే బోనాల సమర్పణకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు కూడా 2000 మంది అయితే ఇక్కడికి రావడం జరిగింది. చూడొచ్చు, ఇక్కడ కోలాటాలు అవన్నీ కూడా ఇక్కడ ఏ విధంగా ఏర్పాటు చేశారనేది మనం చూడొచ్చు. వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి అయితే వచ్చారు. దాదాపు కూడా 2000 మంది అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున కోలాటాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. చూద్దాం, మన కోలాటాలు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాము. వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఊరేగింపుగా ఇక్కడ నుంచి అయితే అమ్మవారికి బంగారు పాత్రలో అయితే బోనాలు తీసుకెళ్లే కార్యక్రమం అయితే చేపడుతున్నారు. చూడొచ్చు, ఇదంతా కూడా హైదరాబాద్ నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకైతే వచ్చారు. మొత్తం దాదాపు కూడా 2000 మంది హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో అమ్మవారికి బంగారు బోనం అయితే సమర్పించబోతూ ఉన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా ఇక్కడ ప్రతి ఏటా కూడా బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు ప్రత్యేక దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేశారు. ఆదివారం భక్తులు ఎక్కువగా వస్తారు కాబట్టి అన్ని దర్శనాలను కూడా నిలుపుదల చేసి ఉచిత దర్శనం ద్వారానే అందరినీ పంపిస్తున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, విజయవాడ ప్రైమ్ 9 న్యూస్.